అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారి మీద తీవ్రమైన ఒక అలిగేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. దేవాదాయ శాఖలో వర్క్ చేస్తున్న హ్మ్, ఒక కమిషనర్‌గా వర్క్ చేస్తున్న ఒక మేడం తన యొక్క మాజీ భర్త అనుకోవచ్చు. ఓకే. ఆల్రెడీ డివోర్స్డ్ అనేసి మేడం ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు. సో, నేను భర్తని సంబోధించట్లేదు. ఓకే. తను నా భార్యకు విజయసాయిరెడ్డి గారు ప్రెగ్నెంట్ చేశారు అని ఒక తీవ్రమైన అలిగేషన్ అయితే విజయసాయిరెడ్డి గారి మీద చేయడం అయితే జరిగిందండి. ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది జస్ట్ అలిగేషన్ మాత్రమే. ఇది ఇది నిజమా కాదా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒక క్లారిటీ రాకుండా ఒక మీడియా సంస్థలల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లల్లో ఆల్రెడీ విజయసాయిరెడ్డి ఈమెకి ఇలా చేశాడు అని రావడం అనేది నాకు కొంచెం బాధగా అనిపించిందండి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఓన్లీ విజయసాయిరెడ్డి గారు మాత్రమే లేరండి. ఇక్కడ ఒక ఆడదాని జీవితం ఉంది. మేడంకి 2 ఆడపిల్లలు. రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మేడం భవిష్యత్తు ఏంటి? ఇది ఒక క్లారిటీ ఉండి మీరు ఇలా ప్రసారం చేసినా ఓకే. ఇది జస్ట్ అలిగేషన్. ఎవరో అలిగేషన్ చేసి ఒక ఒక ఫేమస్ పర్సనాలిటీ మీద మ్యాక్సిమం అందరూ అలిగేషన్ చేస్తూనే ఉంటారు. అది అందరి మీద జరుగుతూనే ఉంటాయి అలిగేషన్స్ అనేవి. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒకళ్ళని టార్గెట్ చేస్తే ఏరే వాళ్ళకి శిక్ష పడుతుంది. మేడంకి. మన దేశంలో ఆడవాళ్ళు అనేవాళ్ళు పరువుకి, మానంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అవి 2లో ఉంచడం వాళ్ళు ఉండలేరు. మేడం వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే మీరు రెస్పాన్సిబుల్‌గా ఉంటారా? ఒకవేళ అలానే జరిగితే అది మేడం కంప్లెయింట్ చేస్తే మీరు అలా ప్రసారం చేయాలి. ఎవరో ఏదో చెప్పిన దాన్ని ఆల్రెడీ ఇలా జరిగిందనేసి ప్రసారం చేయడానికి మీకెవరు రైట్ ఇచ్చారు? ఇది కరెక్ట్ కాదు కదా!